Hi, hello, welcome to Study Vibes ఛానల్. టుడే మనం లాస్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించి క్లాస్ 11 సెట్స్లో ఫస్ట్ లెసన్ సెట్స్లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ వెయిటేజ్ ప్రకారం 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూద్దాం. సో ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్లో అర్థం కాని ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తాం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 1. డిఫైన్ ఏ సెట్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. సెట్ అంటే ఏంటి, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అని అడిగారు. సో మన డెఫినేషన్తో చెప్పుకున్నాం. సెకండ్, రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ సెట్. సెట్ గురించి 2 మెథడ్స్తో రాయమంటున్నారు. నెక్స్ట్ థర్డ్, డిఫైన్ ఈక్వల్ సెట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ రాయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ది, డిఫైన్ ఫైనిటీ అండ్ ఇన్ఫైనిటీ సెట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఫైనిటీ అంటే అదే పర్ఫెక్ట్ నెంబర్స్. సపోజ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్ఫాబెట్స్. ఇన్ఫైనిటీ అంటే నెంబర్స్ 0 to or so on మిలియన్స్, ట్రిలియన్స్ వస్తాయి. అలాగే ఈక్వల్ సెట్స్ అంటే ఒక సెట్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయో అండ్ ఆపోజిట్ సెట్లో కూడా అన్ని నెంబర్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ సబ్సెట్, గివ్ 1 ఎగ్జాంపుల్. సబ్సెట్ అంటే ఏంటి, గివ్ 1 ఎగ్జాంపుల్. అంటే సపోజ్ ఏబి అనుకోండి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ సబ్సెట్. నెక్స్ట్ సిక్స్త్ది, డిఫైన్ యూనివర్సల్ సెట్ విత్ ఎగ్జాంపుల్. యూనివర్సల్ సెట్ అంటే 2 సెట్స్లో ఉన్నవన్నీ కామన్వి కాకుండా మిగతావన్నీ ఆర్డర్లో రాసుకుంటూ పోవడమే యూనివర్సల్ సెట్. సెవెంత్ది, డిఫైన్ పవర్ సెట్. ఈఫ్ ఏ ఈక్వల్ టు 1, 2 ఫైండ్ పి ఆఫ్ ఏ. పవర్ సెట్ అంటే సెట్కి ముందు పి ఆఫ్ ఏ యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. నెక్స్ట్ ఎయిత్ది, డిఫైన్ ఎంటీ సెట్ విత్ 1 ఎగ్జాంపుల్. ఎంటీ సెట్ అంటే దాని నల్ సెట్ అనొచ్చు, ఓన్లీ సెట్ ఒక్కటే ఉంటుంది, దాంట్లో ఏం నెంబర్ లేకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్. నెక్స్ట్ 9th క్వశ్చన్, రైట్ ది రోస్టర్ ఫ్రమ్ ఆఫ్ దిస్ సెట్. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ if 2x is a prime number less than 15. లెస్ దాన్ 15 ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ ఏ అనుకోవాలి. రోస్టర్ ఫామ్ని రాయమంటారంటే వాళ్ళు ఈ ఫామ్లో ఇచ్చారు, మనము అంకెల ఫామ్లో రాయాలి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని ఇచ్చి ప్రైమ్ నెంబర్స్ అన్ని. నెక్స్ట్ 10th క్వశ్చన్, రైట్ ది సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ది సెట్. ఇందాక అడిగారు రోస్టర్ ఫామ్ అంటే దాని యొక్క రోస్టర్ ఫామ్ అంటే నెంబర్స్లో రాయాలి. ఇది వచ్చేసి అదే సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇది 1, 3, 5 ఇది ఆడ్ నెంబర్స్తో ఉంది. ఎంతవరకు ఉంది, 9 వరకు ఉంది. సో 9 x ఇంటూ ఎక్స్ అని పెట్టి x అని పెట్టి దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ ఆపోజిట్. నెక్స్ట్ 11th, డిఫైన్ డిస్జాయింట్ సెట్స్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. మన డెఫినేషన్స్లో చెప్పుకున్నాం ఇవన్నీ. 12th, డిఫైన్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ విత్ ఎగ్జాంపుల్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ రాయమంటున్నారు. నెక్స్ట్ 13th, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, 4 రైట్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏబిలో ఉన్నవన్నీ ఆర్డర్లో రాసుకుంటూ పోవడం, కామన్గా ఉన్నవి కాకుండా, కామన్గా ఉన్నాయి మళ్ళీ రిపీట్ చేయకుండా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో కామన్గా ఉన్నాయి రాయడం. నెక్స్ట్ 14th, డిఫైన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ మైనస్ బి, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ మైనస్ బి యొక్క డిఫరెన్స్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ అని అడిగారు. నెక్స్ట్ 15th, రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సెట్. యూనియన్ ఆఫ్ సెట్ గురించి 2 ప్రాపర్టీస్ రాయమంటున్నారు. నెక్స్ట్ 16th, రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ గురించి 2 ప్రాపర్టీస్ రాయమంటున్నారు. నెక్స్ట్ 17th, ఇఫ్ ఎన్ ఆఫ్ యూ ఈక్వల్ టు 50
n ఆఫ్ ఏ ఈక్వల్ టు 20, n ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు ఎంత అడిగారు? ఫైండ్ ఏ డాష్, n ఆఫ్ ఏ డాష్ అడిగారు. నెక్స్ట్ 18th డ్రా ఏ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ 9th డిఫైన్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ గురించి డెఫినేషన్ రాయమంటున్నారు. నెక్స్ట్ 20 డిఫైన్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ప్రతిదానికి ఎగ్జాంపుల్ అడగకుండా రాయాలి, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి కరెక్ట్గా 2 మార్క్స్ పడతాయని గ్యారంటీ లేదు. సో ప్రతిదానికి ఎగ్జాంపుల్ రాయడానికి ట్రై చేయండి. ప్రతి డెఫినేషన్స్ నేను చెప్పినవి చూసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీగా రాయొచ్చు. సో ఇంపార్టెంట్ 20 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 5, 7. ఫైండ్ ఏ అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అడిగారు. బి వచ్చేసి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ సి అండ్ వెరిఫై దట్ బోత్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ దీన్ని కనుక్కోవాలి, నెక్స్ట్ దీన్ని కనుక్కోవాలి. 2 రిజల్ట్స్ సేమ్ ఆర్ నాట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యూజింగ్ వెన్ డయాగ్రామ్స్ వెరిఫై డి మోర్గాన్స్ లా. ఏ వచ్చేసి ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. బి వచ్చేసి ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. రెండింటిని ప్రూవ్ చేయమంటున్నారు వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి డి మోర్గన్స్ లా ప్రకారం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ n ఆఫ్ m ఈక్వల్ టు 32 మ్యాథ్స్, n ఆఫ్ p ఫిజిక్స్ వచ్చేసి 28, n ఆఫ్ m ఇంటర్సెక్షన్ p 18. ఫైండ్ ఏ ఈక్వల్ టు n ఆఫ్ m యూనియన్ p. b వచ్చేసి n ఆఫ్ a మైనస్ p, c వచ్చేసి n ఆఫ్ p మైనస్ m. ఈ మూడింటిని కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్, లెట్ a ఈక్వల్ టు సెట్ ఆఫ్ x ఇంటూ x టు x ఈజ్ ఏ మల్టిప్లై ఆఫ్ 4 x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అండ్ b వచ్చేసి సెట్ ఆఫ్ x టు x ఈజ్ డివిజబుల్ బై 6 x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 36. ఫైండ్ a ఈక్వల్ టు a యూనియన్ b. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ b. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్గా ఉన్న టెమ్స్ రాయాలి. నెక్స్ట్ సి ఏ మైనస్ బి, ఏలో ఉన్నవి బిలో లేనివి రాయాలి. నెక్స్ట్ డి బి మైనస్ ఏ, బిలో ఉన్నవి ఏలో లేనివి రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, లెట్ యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 ఆర్ సో ఆన్ ఆర్ 20. ఏ ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్, బి ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్. ఫైండ్ ఏ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్వశ్చన్ వచ్చేసి ఏ యూనియన్ బి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ బి వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి, సి వచ్చేసి ఏ మైనస్ బి, డి ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో మనం అన్ని క్వశ్చన్స్కి ఆడ్ నెంబర్స్ అని ఇచ్చారు కాబట్టి ఆర్ సో అని పెట్టాలి, ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఆర్ సో అని పెట్టాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఫ్రమ్ దిస్ సెట్స్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9 అండ్ బి ఈక్వల్ టు 2, 3, 4, 5, 6 అండ్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5, 6, 7, 8. ఫైండ్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి చేసి వచ్చిన దాన్ని ఏ యూనియన్ సి చెయ్యాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. సో ఇది కూడా అట్నే చేయాలి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, షో యూజింగ్ వెన్ డయాగ్రామ్ దట్ ఏ మైనస్ బి
హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అనుకుంటా, సారీ బి డాష్, ఏ డాష్ యూనియన్ బి డాష్. సో దీన్ని మనం షో చేయాలి అండ్ ప్రూవ్ కూడా చేయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఫ్రమ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 అండ్ బి ఈక్వల్ టు 3, 6, 9, 12. ఫైండ్ ఏ క్వశ్చన్ వచ్చేసి ఏ యూనియన్ బి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ మైనస్ బి, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి బి మైనస్ ఏ. సో ఇలా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. సో సెట్స్ లెసన్ వచ్చేసి చాలా ఈజీ లెసన్. మీకు అర్థం కాని క్వశ్చన్స్ అని ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఆన్సర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మొత్తం 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.